ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితేంద్ర రెడ్డి విడుదల చేశారు. జిల్లా విద్యార్థులు గత ఏడాది కంటే ఏడాది ఫలితాల పరంగానే వెనక్కిపడ్డారు. గత ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలవగా ఈసారి 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో గత ఏడాది 8వ స్థానం దక్కగా ఈసారి 12వ స్థానానికి పడిపోయింది. వొకేషనల్ కోర్సులో కూడా ఫలితాలు తగ్గాయి. గత ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవగా ఈసారి కూడా ఆ స్థానమే పదిలంగా ఉంది. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలవగా ఈసారి ఏకంగా 14వ స్థానంలో ఉంది. కాగా ఈ ఫలితాలు కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4 నుంచి జరగనున్నాయి. రెగ్యులర్లో మన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తానికి స్టేట్ వైడ్ ర్యాంకులలో ఫస్ట్ ఇయర్లో జనరల్ ర్యాంక్లో 10వ స్థానాన్ని ఆక్రమించింది. ఇందులో బాయ్స్ 2358 మంది అండ్ గర్ల్స్ 3132 మంది విద్యార్థులు, మొత్తానికి 5409 మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారు. మొత్తానికి స్టేట్లో 61% ఇన్ ఫస్ట్ ఇయర్. అదేవిధంగా వొకేషనల్లో బాయ్స్ 255 అండ్ గర్ల్స్ 435, మొత్తం 609, 63% రిజల్ట్ సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ రెగ్యులర్లో స్టేట్లో మన యొక్క జిల్లాది 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఇందులో జనరల్ కోర్సులో బాయ్స్ 2602 మంది విద్యార్థులు అండ్ గర్ల్స్ 3206 మంది విద్యార్థులు, మొత్తానికి 5808 మంది విద్యార్థులు సాధించారు. స్టేట్ వైడ్గా మన జిల్లాలో 68% సెకండ్ రిజల్ట్ సాధించడం.